మొత్తం మీద ఓవరాల్గా కేసీఆర్ గారి 4 ఏళ్ల పాలన పైన మీ అభిప్రాయం చెప్పండి. డిజాస్టర్. ఒక్క మాటలో కొట్టేశారు. అంతానా మరి? అబ్సల్యూట్ డిజాస్టర్. నేను ఇండియాలోనే పుట్టాను. ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఎన్ని మార్క్స్ వేస్తారు? యూ గివ్ మీ అ స్కేల్ 1 to 10 1 to 100? 1 to 100కి ఎన్ని వేస్తారు? పాస్ మార్కులు అంటే మామూలు 100కే కదా. ఓకే, అంటే స్కేల్ ఇస్ 1 to 10. 100కి ఎన్ని? ఓకే, 35 వస్తే పాస్ మార్క్స్. 100కి 4.5. 4.5 మార్క్సా? మరి ఏంది మేడం అసలు అంత తక్కువ? 35 అయితే పాస్ అన్న అవుతారు కనీసము. 30 వస్తే కనీసం 5 మార్కులు గ్రేస్ మార్క్స్ పాస్ చేస్తారు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకపోతే ఎట్లా మీరు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఉంటుంది ఒక 3 years ఇక్కడ నల్సార్లోనే. అంటే యూఎస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ టీచింగ్ అడ్జంక్ట్ ఆల్సో యాజ్ అ పార్ట్ టైమ్ దిస్ థింగ్. అయితే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉంటారు. కొంతమంది నల్సార్లో అంత పెద్ద విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అంత బాగా చదువుకోరు అన్నమాట. వాళ్ళకు మార్క్స్ ఇవ్వడానికి నేను కష్టపడేదాన్ని. కొంచెమన్నా పాస్ చేద్దాం కదా పాపం పిల్లలు కదా అని చెప్పేసి. లేదు, అంటే ఇవ్వడానికి నేను సాడెస్ట్ ని కాను. అంటే మా స్టూడెంట్స్ కొంచెం సగం ఇక్కడ క్వార్టర్ ఇక్కడ ఇచ్చి పాస్ అని చేసేద్దాం అని పని అయిపోతుంది కదా అనే దానికి కూడా ఇక్కడ చోట్లేదండి. ఇక్కడ అస్సలు లేదంటారా? అరే కొన్ని కార్యక్రమాలన్నా చేస్తున్నారు. మన రైతులకు రుణమాఫీ చేశారు, రైతులకు పంట నష్ట పరిహారాలు అంటూ మనంత పంటల బీమా అంటూ అవి ఇచ్చారు. పంటల బీమా పంటల బీమా 4 ఏళ్ల నుంచి ఏం చేసి పండుకున్నావా? విద్యుత్ అంతా ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. మొత్తం ఉచితంగా విద్యుత్ వేస్తే భార్యం పడేది మన మీదనే కదండి, మీ మీద నా మీద. ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొని వచ్చి మీ మీద నా మీద నా ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంటుంది తెలుసా? మరి ఉచితంగా కొనకూడదు అంటారు. ప్రాజెక్టులు కట్టి మిగులు విద్యుత్ వచ్చేటట్లా చేస్తా ఉంటే ప్రాజెక్టులు కట్టి మిగులు విద్యుత్ రాదు కదా. నేను అదే అంటున్నాను, ఈ ప్రాజెక్టుల కోసం విద్యుత్ బర్బాద్ అయిపోతుంది కానీ మిగులు విద్యుత్ ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చారంటే ఆ నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా. మళ్ళీ ఈ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి కోసం కాదు, ఇరిగేషన్ కోసమేనంట. ఆ ఇరిగేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేదు కదా. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కేవలం ఇరిగేషన్ మాత్రమే చేస్తారు. సో అందుకోసం అలాంటప్పుడు విద్యుత్ అనేది దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎత్తిపోతలకి మోటార్లు వాడాలి, రివర్స్ పంపింగ్. ఆ రివర్స్ పంపింగ్ ఏంటి? చిన్న నట్లు బోల్ట్లు బాల్ బేరింగ్స్ కాదు, ఎంత పెద్ద రివర్స్ పంపింగ్ అయితే తెలుసా. యూ నీడ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఒక పంప్ హౌస్ని వెళ్ళి చూశాను. మై మైండ్ వాజ్ బ్లోన్ అపార్ట్. అంటే ఎంత పెద్దగా ఉంటుందో అది నేను ఆలోచించలేను అది చూసే ముందు. డ్యాములు బరాజులు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. నాగార్జున సాగర్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అట్లా వెళ్ళి. బట్ రివర్స్ పంపింగ్ పంప్ హౌస్ ఇట్ ఈస్ హ్యూమంగస్. అంటే ఎంత లోతు ఉంటుందో, ఎంత ఎత్తు ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో మీరు చూస్తేనే, అంటే నేను కూడా మీకు డిస్క్రైబ్ చేయలేను. మీరు చూస్తేనే అది మీరు అబ్బా అని అంటారు. దానికి మొత్తం విద్యుత్ అవసరం. మహాకూటమి తరపున అంటే టీజేఎస్లో ఉన్న మీరు మహాకూటమి తరపున పోటీ చేయాల్సి వస్తే, అవకాశం వస్తే ఏ నియోజకవర్గాన్ని కోరుకుంటారు? అది మీరు చూస్తూనే ఉండండి, చెప్తే బాగుంటుంది. లేదండి ఇప్పుడే అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రీఎంప్ట్ మై సెల్ఫ్. అంటే కేసీఆర్ గారు అంటే మీకు మంచి ఇష్టంగా ఎందుకు గజ్వేల్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందేమో అనుకుంటా. అవునా? కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మనము ప్రజల తరపు ఒక న్యాయవాదిగా ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా కానీ నేను అనేదైతే ఎప్పుడైనా అంటాను, భయం లేకుండా ఎప్పుడైనా ఎవరి మీదనైనా అంటాను. ఎవరి మీదైనా ఎందుకు ఆ భయం లేదు మీకు? చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. చిన్నప్పుడు ఎలా జరిగింది మీ చైల్డ్హుడ్ అంతా కూడా? మొత్తం మీ బాల్యము, మీ విద్యాభ్యాసము అంత స్నేహితులు ఎలా జరిగింది? హైదరాబాద్లో ఐ వాజ్ స్టడింగ్ హియర్. అదే చెప్పాను కదా, సెయింట్ ఆన్స్. బాగా జోష్ జరిగిందా? బాగా జరిగింది. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ అండ్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్. అది చాలా ఇంపార్టెంట్. గులాబీ పూలు ఏమైనా వచ్చాయి మీకు? అది వచ్చే ఆస్కారమే ఎక్కువ లేకుండే. ఎందుకంటే మై అండర్ గ్రాడ్యుయేషన్ దాకా ఐ వాజ్ ఇన్ అన్ ఆల్ గర్ల్స్ స్కూల్, హై స్కూల్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్. ఓన్లీ లా నుంచి ఇట్ వాజ్ అ కోఎడ్. లాలో ఉన్నారా లేదా మీకు గులాబీ పువ్వు? అప్పుడు నేను పెద్ద లాయర్ని అయిపోయాలని చాలా ప్లేసెస్ లో ఇంటర్న్షిప్ చేశాను. ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి? ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. చాలా మోసం చేశారు అయితే.
ఎక్కడా కూడా ఇక్కడ చూస్తే కోఎడ్యుకేషన్ లేకుండా మహిళా కాలేజీలు అమ్మాయిల స్కూళ్ళలో చదివేశారు. అక్కడ చూస్తే పెద్ద లాయర్ అయిపోవాలనుకున్నారు. అట్లా కూడా ఏం లేదు. అప్పుడు కూడా నా చాయిస్ నాకు ఉండే, నీ ఇష్టం అనేసారు ఎప్పుడో, నా చిన్న కాలంలోనే నీ ఇష్టం అనేసారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.